హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ మన నార్మల్ హ్యాండ్తోని మంచి పఫ్ హ్యాండ్ వచ్చేలా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడ మనం హ్యాండ్ కట్ చేస్తున్నాం చూడండి. నార్మల్ హ్యాండ్ అండి, షార్ట్ హ్యాండ్. ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసము ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ హైట్, మీ హ్యాండ్ హైట్ ఎంతైతే ఉంటుందో అంతైతే పెట్టేసుకోండి. ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి ఇక్కడ 4.5 ఇంచులు. ఓకేనా. ఖర్చు కోసమే ఇంకొక 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకోండి. మొత్తం 5 ఇంచులు అయితే వస్తుంది. తర్వాత లూజు, హ్యాండ్ లూజు ఎంతైతే ఉంటుందో అంతా పెట్టేసుకోండి. ఇక్కడ 5.5 వచ్చిందండి హ్యాండ్ లూజు. 5.5 అయితే పెట్టేస్తున్నాను. 2 ఇంచులు ఖర్చు కోసము. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడైతే 7.25 అండి ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి, అక్కడ 7.25కి మార్కింగ్ అయితే వేస్తున్నాను. సో హ్యాండ్ డౌన్ వచ్చేసి చిన్న హ్యాండ్ అండి, 4.5 ఇంచులు కదా, 2.5 అయితే సరిపోతుంది. ఓకేనా. 2 ఇంచులు లేకపోతే 2.5 ఇంచులు ఎంతైనా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంతైతే వస్తుందో అంతా పెట్టేసుకోండి. ఇది కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఈ మెథడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఆర్మ్ రౌండ్ కూడా ఎంత డౌన్ అయితే పెడతామో మధ్యలో అంతే డౌన్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా. చూడండి, ఇక్కడ ఇలాగా ఈ లైన్ మీద ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది పెట్టేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు. ఇప్పుడు మనం హ్యాండ్ హైట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ ఆర్మ్ రౌండ్ లూజ్ ఉంది కదా, ఇక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చిన్న కర్వ్ షేప్ అనేది ఇచ్చేసి హ్యాండ్ షేప్ ఇచ్చేసామంటే మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే వస్తుందండి. ఇలాగా చూడండి, చిన్న కర్వ్ షేప్ అనేది ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ కిందికి రావాలన్నమాట షేప్ అనేది. అంతే, హ్యాండ్ హైట్ పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అండి. సో ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి, మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం కూడా ఎగురు దిగురు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా హ్యాండ్ని అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నార్మల్ హ్యాండ్తోని మంచి డిజైన్ అయితే చూపిస్తానండి, ఎలా కుట్టుకోవాలి ఏంటని. మనం సపరేట్గా డిజైన్ కోసము సపరేట్గా కట్ చేయకుండా లైనింగ్ అనేది నార్మల్ హ్యాండ్ లాగా కట్ చేసుకొని పైన మాత్రం డిజైన్ అనేది కుట్టుకుంటాం అనమాట. అది ఎలా కుడతానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే కట్ చేసుకున్నాం కదా, నేను శారీలో నుంచి అయితే శారీ క్లాత్ అనేది తీసానండి. మన డిజైన్ కోసం ఎంత కావాలో దానికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచులు అయితే ఉంది కదా హ్యాండ్ పొడవు వచ్చేసి, నేను 3.5 ఇంచులు అయితే డిజైన్ పెడదాం అనుకుంటున్నానండి. ఒక 1 ఇంచు లేకపోతే 1.5 మనం బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది, కింద బార్డర్ లాగా వస్తుంది బ్లౌజ్ పీస్ అనేది. శారీ క్లాత్ వచ్చేసి మనకి పఫ్ అనేది వస్తుందండి. అందుకోసము మీకు ఎంత హైట్ కావాలో దానికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ 2 చేతులకి కావాలి కాబట్టి నేనైతే 10 ఇంచులు అయితే తీసుకున్నానండి శారీలో నుంచి. చూసారా, 10 ఇంచులు అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ తగ్గిందంటే డిజైన్ అనేది మొత్తం పాడైపోతుందండి. అందుకోసం ఒక 10 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలాగా చూడండి, ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని 2 పీసెస్ అయితే సపరేట్ చేసేసుకోండి. ఒక హ్యాండ్కి ఒక పీస్, ఇంకొక హ్యాండ్కి ఇంకొక పీస్ అనమాట. ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఒక పీస్ తీసుకొని కరెక్ట్గా చూడండి ఇలాగా సపరేట్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక పీస్ అయితే తీసుకోండి మనకి పఫ్ కోసము. ఇప్పుడు ఇది క్లాత్ ఎంతైతే ఉంటుందో, మనకి ఎన్ని పీల్స్ అయితే వస్తాయో అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఒక 3 ఇంచెస్ వదిలేసుకోండి క్లాత్, మనకి సైడ్ కుట్లకి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం ఒక 3 ఇంచెస్ అది వదిలేసుకొని 3 ఇంచెస్ దగ్గర నుంచి మనకి కుచ్చులు అనేవి స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్గా ఒకే లెవెల్లో వచ్చేలా పెట్టుకోవాలండి. కావాలంటే మీరు ఫస్టే మార్కింగ్ అనేది వేసుకోండి. 1.5 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటూ వచ్చి తర్వాత ఇలాగా కుచ్చులు అనేవి పెట్టుకోండి. సేమ్ ఒకేలా రావాలండి చివరి వరకు. స్టార్టింగ్లో మనం ఎలా అయితే స్టార్ట్ చేసామో ఎంత విడుతుతోని అంతే విడుతుతోని చివరి వరకు రావాలి. కుచ్చులు అనేవి ఒకేలా వస్తేనే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనపడుతుందండి. ఇలాగ చివరి వరకు ఇలాగే పెట్టేసుకోండి మొత్తము. తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ మనము ఎలా పెట్టుకున్నామో, ఎటువైపు అయితే పెట్టామో ఫస్ట్ ఇది కూడా సేమ్ అటువైపే పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గా రావాలి మనకి పీల్స్ అనేవి.
చూడండి కుచ్చులు అనేవి స్ట్రేట్గా రావాలి, ఎక్కడ కూడా మనకి లెగిసినట్టుగా కానీ ముడతలుగా కానీ రావద్దనమాట. అప్పుడే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, ఒకేలా మన కింద వైపు ఎటు సైడ్ అయితే పెట్టామో పైన వైపు కూడా అటు సైడే పెడుతున్నాం కుచ్చులు అనేవి. మనకి నీట్గా ఉంటుంది బ్లౌజు ఫిట్టింగ్ అనేది. కానీ మనకి ఎక్కడ కూడా లేసినట్టుగా రాదండి, డిజైన్కి డిజైన్ కనపడుతుంది. హ్యాండ్ వచ్చేసి నీట్గా ఉంటుంది డిజైన్. సో పట్టు చీరల మీదకి అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఇలా వన్ సైడ్ ప్లీట్స్ అయితే వస్తాయి, మనకి కుచ్చులు అనేవి ఒకే వైపు వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ అనేది తీసుకుందాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. తీసుకున్న తర్వాత మన కింద అంచు దగ్గర కావాలండి మనకి 1.5 ఇంచు మొత్తం రావాలి. ఖర్చు కోసం కింద పైన ఖర్చు కోసం కలిపి పెట్టేసుకోండి. కింద ఒక 1/4 ఇంచు పైన ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది కలుపుకోండి. చూసారా మొత్తం 4.5 కదా, అందులో 1.5 అయితే నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే వేస్తున్నానండి బార్డర్ లాగా. అందుకోసము కింద పైన ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది పెట్టుకొని 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఓకేనా, ఇంకా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి, మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగ కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నాను. పైన వైపు కొంచెం ఎక్స్ట్రా ఉండడం ఉంటుంది, తర్వాత కట్ చేసుకోవచ్చు. మరీ సరీ కట్ చేసుకున్నారంటే తగ్గిందంటే బాగోదండి. అందుకోసం అయితే కరెక్ట్గా 2.5 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ కూడా తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా అని. ఓకేనా, తీసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం ఏదైతే కుచ్చులు అనేవి రెడీ చేసుకున్నామో దాని మీద ఈ బ్లౌజ్ పీస్ అనేది పెట్టేసుకోండి. మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏదైతే బార్డర్ వేద్దాం అనుకుంటున్నామో అదైతే పెట్టుకొని ఇలా జాయింట్ అనేది వేసేసుకోండి. తర్వాత పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి, గట్టిగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇలా కుట్ట అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది జాయింట్ వేసుకోవాలండి. మనకి కింద బార్డర్ దగ్గర కరెక్ట్ కింద నుంచి జాయింట్ వేసుకోవాలండి. బార్డర్ ఎంతైతే ఉంటుందో అంత మనం లైనింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకోండి, హ్యాండ్కి కట్ చేసేయండి. సెంటర్ పాయింట్లో కట్ చేసుకున్న తర్వాత మనకి కింద వైపు 1.5 ఇంచులు పెడదాం అనుకున్నాం కదా బార్డర్ లాగా, ఒకసారి టేప్తోని చెక్ చేసుకోండి 1.5 ఉందా ఎక్కువ వచ్చిందా అని చెప్పేసి. ఇక్కడైతే 2.5 వచ్చిందండి. 1/4 ఇంచు ఖర్చుకపోతే మనకి 2 ఇంచులు అయితే వస్తుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక 1/4 ఇంచు అనేది తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మనకి పైపింగ్ వేసుకొని ఖర్చులోకి ఒక 1/4 ఇంచు వెళ్ళిపోతుంది. కరెక్ట్గా 1.5 అయితే వస్తుంది బార్డరు. నీట్గా ఉంటుందండి. మనం ఎంతైతే కుట్టాలి అనుకుంటున్నామో అంత వచ్చేలా కట్ చేసుకోవాలి. చూడండి ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని మిగతాది కట్ చేసేదాను కదా. ఇప్పుడు కింద వైపు లైనింగ్ అనేది ఫస్ట్ కింద వైపు జాయింట్ అనేది వేసేసుకోండి. కింద వైపు జాయింట్ వేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పాడవకుండా నీట్గా వస్తుందండి. కింద వైపు జాయింట్ వేసేసుకున్న తర్వాత మొత్తం హ్యాండ్ ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే జాయింట్ వేసుకుంటామో బ్లౌజ్కి అలాగే నార్మల్ హ్యాండ్ లాగానే కుట్టేసుకున్నారంటే మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంది కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, చూడండి ఇలాగ మనకి హ్యాండ్ ఎలా ఉందో అలా జాయింట్ వేసేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ హ్యాండ్ లాగానే రెడీ అయిపోయింది కదా, మనకి డిజైన్ అనేది వచ్చింది. చూడడానికి లోపల వైపు లైనింగ్ అనేది నార్మల్ హ్యాండ్ లాగానే ఉంటుంది, పైన వైపు మాత్రం మనకి మంచి డిజైన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయండి. ఇలాగా సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా చూడండి, నార్మల్ హ్యాండే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి. హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫుల్ వీడియో కటింగ్ వీడియో కావాలన్నా స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.